మేడం మనం చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాం. అవును. అయితే నాకొక వచ్చిన థాట్ ఏంటి అంటే, కొంతమంది అనుకోకుండా వేరే వాళ్ళకి హెల్ప్ చేయబోయో, లేకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ వలనో, అది గోటితో పోయేదాన్ని గొడ్డలి అంటారు కదా! అవును. సో, ఆ స్థాయిలో కోర్ట్ కేసులు ముందు కేసులవ్వటం, పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరగటం, ఆ తర్వాత కోర్ట్ కేసుల వరకు వెళ్ళటం ఆ సిట్యుయేషన్. అది చిన్న విషయం పెద్దదయిపోవడం, ఎంతసేపటికి ఎవరు తగ్గకపోవటం. హ్మ్. ఎవరో ఒకళ్ళు తగ్గితే కేసులు విత్‌డ్రా చేసుకుంటే అయిపోతుంది. కానీ ఎవరు తగ్గకుండా ఉంటేనే కదా ముందుకు వెళ్తుంది. అంతే. సో, అది అనుకూలంగా ఉండి వాళ్ళు అలాంటి కేసులో చిక్కుకున్న వాళ్ళు బయటికి రావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏదైనా సొల్యూషన్ అసలు ఉందా? ఉందంటారా? తప్పక ఉంటే ఉంది. ఎన్ని రోజులకు ఉంటుంది? దానికి సంబంధించి చెప్పండి. రోజులు అనేది నేను ముందు నుంచి చెప్పేది ఎందుకు మనం చెప్పమనమాట రోజులు అనేది. ఎందుకంటే ఎవరి థింకింగ్ ప్రాసెస్ బట్టి మనకి థింకింగ్ చేంజ్ అయితే అంతా మన చుట్టూ ఉన్నది కూడా చేంజ్ అవుతుంది. హ్మ్. ఆహ్, జనరల్‌గా చెప్పాలి అంటే మన థాట్సే మన వరల్డ్. హ్మ్. మనం ఎలా వరల్డ్‌ని చూస్తున్నామంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ థింకింగ్ ఓన్లీ. హ్మ్. అంతే కదా! సో, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇది రిలేటివ్స్‌లో అంటున్నావా? ఫ్రెండ్స్‌లో అంటున్నావా? సో, దేర్ ఇస్ ఎ ఇన్ డిఫరెన్స్. జనరల్‌గా ఏన్ ఎవరికైనా కూడా ఎవరికైనా అంటే మామూలుగా కేసుల్లో ఇరుక్కుంటూ ఉంటారు. ఆ! లైక్ మనం లాస్ట్ టైమ్ డిస్కస్ చేసినప్పుడు ఒక టీచర్‌ని ఇచ్చేసారు. కేసులు పెట్టేసారు. చిన్న హ్మ్. దెబ్బ వేసినందుకు కేసు దాకా పోయింది. అవును. అలా కేసులు కంటిన్యూ అయిపోతూ ఉంటాయి చాలా మందికి. అవును. ఫ్యామిలీలో కూడా చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటారు. ఎవరు తగ్గరు. అది కోర్ట్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతుంది. సో, అలాంటివి ఆ చిన్న చిన్న చనువు వాటికి ఉంటేనే అంతవరకు వెళ్తుంది. అందుకనే అడిగాను. బికాజ్ ఫ్రెండ్స్‌లో అంత ఉండకపోవచ్చు. హ్మ్. అన్‌లెస్ అంటిల్ వాళ్ళెళ్లి సాక్షి సంతకం పెడితే. హ్మ్. సో, జనరల్‌గా మనం ఇంకోళ్ళ సాక్షి సంతకం అనుకుందాం కాసేపు. హ్మ్. సాక్షి సంతకం పెట్టినప్పుడు వాళ్ళు మంచివాళ్ళు. మూడో వ్యక్తి కింద వాళ్ళు తెలీదు. మూడో వ్యక్తి కింద వీళ్ళు వెళ్లి సాక్షి సంతకం పెట్టుకొని మొత్తం సినిమాల్లో కూడా చాలా చూస్తాం. వీళ్ళు మొత్తం ఆస్తి తీసుకున్నంత వరకు హ్మ్. వెళ్ళిపోతారు కదా! అంటే ఏంటంటే వాళ్ళకి డబ్బిచ్చినట్టు వీళ్ళు సాక్షి సంతకం పెట్టుకున్నట్టు. తెలియని వాళ్ళకి కూడా. హ్మ్. అలా యూజువల్‌గా ఈ కాలంలో చేయట్లేదు. అది పాత కాలపు వరకే పరిమితం. ఈ కాలంలో జాగ్రత్తగానే ఉంటున్నారు. అన్‌లెస్ ఆ చనువు ఉంటే గాని ఆ కోర్ట్ కేసెస్ వరకు ఎందుకంటే దాంట్లోనే పంతాలు, పట్టింపులు ఎక్కువుంటాయి. హ్మ్. అంటే ఫ్యామిలీలో గాని, చాలా క్లోజ్ ఫ్రెండ్‌షిప్స్ కానీ, క్లోజ్ రిలేషన్‌షిప్స్‌లోనే పంతాలు, పట్టింపులు అనేది ఎక్కువుంటాయి కదా! జనరల్‌గా. హ్మ్. సో, మన లా ఆఫ్ అట్రాక్షన్‌లో మనం చూసామంటే ఆహ్, అంటే దేనికైనా సొల్యూషన్ ఉంది. లేకుండా ఏమి ఉండదు. ఇదంతా ఏంటంటే మనకి నెగెటివ్‌గా సిట్యుయేషన్ మారుతోంది కంప్లీట్‌గా. హ్మ్. హ్మ్. సో, ఫస్ట్ గ్రహించడం అనేది మోర్ ఇంపార్టెంట్. అంటే అవేర్‌నెస్. అంటే ఈ సిట్యుయేషను మనకి పాజిటివ్ నుంచి నెగెటివ్‌కి వెళ్తోంది. హ్మ్. ఇది సాక్ష్య సంతకం పెట్టుకోవడం అనేది సరే మన చేతిలో ఉంది. మనం పెట్టాము. హ్మ్. కానీ మిగతావన్నీ మన చేతిలో లేవు. హ్మ్. హ్మ్. ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే. ఎలా ఉంది? వాడు తిరిగి ఇవ్వలేదు డబ్బు. అందుకని వీళ్ళ మీదకొచ్చింది. అందుకని వీళ్ళది జప్తు చేసి తీసుకెళ్లారు. హ్మ్. ఏదో ఒకటి హ్మ్. అలా జరుగుతూ ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇది క్లోజ్ రిలేషన్‌షిప్స్‌లోనే ఎక్కువ ఇలాంటి పట్టింపులన్నీ ఎక్కువుంటాయి. అంటే ప్రాపర్టీ విషయం ఇందాక అన్నదమ్ముల విషయం అని చెప్పావు. సో, ఇలాంటి దాంట్లోనే ఎక్కువుంటుంది. దేనికైనా తప్పక సొల్యూషన్ అనేది ఉంటుంది. మనం సైన్ చేయడం కాదు పక్కన పెడదాం. ప్రాపర్టీ ఇష్యూస్ కాదు. సరే అవన్నీ కాకుండాను. ఫస్ట్ రిలేషన్‌షిప్ అనేది మనం సక్రమంగా ఉండాలి అని ఆలోచించాలి. హ్మ్. అంటే నేను ఇందాక చెప్పినట్టు మన థాట్సే మన వరల్డ్. హ్మ్. అంటే ఏంటి వాళ్ళు అలా ఉన్నారు కనుక మనము అలా ఉండాలని లేదు. వాళ్ళని మార్చుకోవచ్చు. మనం జాగ్రత్తగాను ఉండొచ్చు. 2 చేయొచ్చు. హ్మ్. కానీ ఎప్పుడు ఈ సిట్యుయేషన్ మారుతుంది అనేది మనం గ్రహించడం అనేది వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఇంకోటి చెప్పాలి అంటే హారోస్కోప్ పట్టి కూడా జరుగుతూ ఉంటుంది. జాతకం పట్టి కూడా మనం హ్మ్. చెప్పొచ్చు. హ్మ్. ఇలాంటి హ్మ్. పీరియడ్ వస్తోంది. జాగ్రత్త పడండి అని చెప్పొచ్చు. కానీ ఎప్పటికైనా మన లా ఆఫ్ అట్రాక్షన్‌లో మాట్లాడుకునేది ఏంటి పాజిటివ్‌గా థింక్ చేయమనే. హ్మ్. అందుకని ఓవర్ పాజిటివ్‌నెస్ కూడా ఉండకూడదు. అంటే టూ మచ్ పాజిటివ్ అంటే పర్లేదు వాళ్ళు జేస్తారు అన్నట్టు మరీ వదిలేయడానికి కూడా లేదు కదా! లా ఆఫ్ అట్రాక్షన్‌లో పాజిటివ్‌గానే థింక్ చేయమని చెప్తాం. నెగెటివ్ థింకింగ్ రావద్దని చెప్తాం. అసలు హ్మ్. నెగటివిటీ హ్మ్. రావద్దనే చెప్తాము. హ్మ్. కానీ ఓవర్ పాజిటివ్‌నెస్ కూడా అది నెగెటివ్‌నెస్ కిందే వెళ్తుంది. హ్మ్. అంటే ఏంటి, మరీ ఏంటి నేనేం చెయ్యను, వాళ్ళు చేస్తున్నారు కదా అని వదిలేయడం అనుకుందాం కాసేపు. హ్మ్. అంటే ఏంటి నేను ఆల్రెడీ చెప్పేసాను వాళ్ళు చేస్తున్నారు. మనం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? హ్మ్. అంటే మనం కూడా యాక్ట్ చేయాలి కదా! అంటే ఏంటి మనం కలగజేసుకోవాలి. యాక్ట్ చేయడం అంటే వెళ్లి కొట్టమని గాదు. హ్మ్. వెళ్లి కలగజేసుకోవడం అన్నిట్లో అని కాదు. అన్నిట్లో ఇంటర్ఫియర్ చేయడం అనేది కాదు. హ్మ్. కానీ చూసుకుంటూ ఉండాలి కదా! హ్మ్. నీకిచ్చిందెందుకు చూసుకోవడానికి? హ్మ్. సో, ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్ అయినా, ఒక ప్రాపర్టీ అయినా, ఒక టాలెంట్ అయినా హ్మ్. ఇచ్చారు అంటే నేచర్ ఇచ్చింది, దేవుడిచ్చారు నీకు అంటే
అది కాపాడుకుంటూ రమ్మనడానికే కదా! కాపాడుకోవాలి కదా! సో, అది కూడా నీ బాధ్యతే అవుతుంది. సో, ఓవర్‌గా థింక్ చేసేసి సర్లే నా తమ్ముడికి ఇచ్చేసాను, నేను రాసిచ్చేసాను. వాడు చూసుకుంటాడు. వాడు ఎప్పుడంటే అప్పుడు నేను తీసుకుంటానని ఉండకూడదు కదా! సో, మనం కూడా చూసుకుంటూ ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటేంటంటే మనకి దీనికి సొల్యూషన్ కావాలంటే తప్పక నేను చెప్పినట్టు మెంటల్ డయట్ అనేది చేసుకోవచ్చు. మనకి యువతల వాళ్ళు మారుతారు. మనము మారుతాం. అంటే మన సిచ్యువేషన్ కూడా మారుతాయి. మనం మారినప్పుడు ఏమవుతుంది? సిచ్యువేషన్స్ కూడా మారుతూ ఉంటాయన్నమాట. Right. అది ఓపెన్ ప్రేయర్ ఉంది మనకి. అలాగే మనకి మంత్రాలు బోలెడన్నున్నాయి. జపాలున్నాయి. అలాగే పూజలున్నాయి, హోమాలున్నాయి. రైట్. ఇవన్నీ కూడా ఎందుకు? పాజిటివిటీ ఇంక్రీజ్ చేయడానికే. అంటే ఇలాంటి వాటికి మనకి దశమహావిద్యాలకు కూడా మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. బగలాముఖి అమ్మవారికి మనం చెప్తూ ఉంటాం. అంటే ఎస్పెషల్లీ కోర్ట్ కేసెస్ చేసుకోమని చెప్తూ ఉంటాం అన్నమాట. చాలా మంది పాలిటీషియన్స్, పెద్ద ప్రముఖులందరూ వచ్చి చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఎన్ని డేస్ అనేది ఉంటుందా మేడం? 21 డేస్ మినిమం అని చెప్తాం. ఓకే. కానీ ఏంటంటే అందరికీ నాట్ ఎవ్రీబడి కెన్ అఫోర్డ్ కదా! సో అందుకోసం ఎవరిది వాళ్ళు చేసుకోమని ముందు చెప్తాం. అందుకని మనం ఏంటంటే అఫర్మేషన్, విజువలైజేషన్. ఎందుకు అది మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నాను. నేను ఇంటర్వ్యూ గురించి కూడా నేను చెప్పున్నాను. అంటే నేను ఇలా వెళ్తాను, ఇక్కడ కూర్చుంటే నాకు ఇలా ఉండాలి అని ఇమాజిన్ చేసుకోవడం, విజువలైజ్ చేసుకోవడం. రైట్. నేను ఒక్కరోజు విజువలైజ్ చేసుకుని అయిపోవాలి అంటే ఎలా అవుతుంది? అది కూడా మనకి చేయాలి అదే పని. సో ఎవ్రీ డే చేసుకోవాల్సిన ఒక పని అన్నమాట. ఎవ్రీ డే ఇంత టైం అని కేటాయించుకుని చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, నేను చాలా మటుకు నేను మాట్లాడలేదు అనమాట దీని గురించి. డ్రాయింగ్ చేసుకోవచ్చు. అంటే సీన్, సపోజ్ ఒక మూవీ ఉంది. మూవీలో ఫస్ట్ ఏంటంటే వాళ్ళు సీన్స్ క్రియేట్ చేస్తారు. సో బయట ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది, అదే వాళ్ళు డిపిక్ట్ చేస్తారు. సో ఆ సీనరీ అనేది మనకి డ్రాయింగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా మనమే ఉండక్కర్లేదు. స్టిక్ బొమ్మలు కూడా వేసుకోవచ్చు. మనం కావాలంటే స్టిక్కర్స్ అతికించుకోవచ్చు మన పేర్లు పెట్టుకొని. కానీ సీనరీ అనేది ఇమాజిన్ చేసుకోవచ్చు. అంటే మనం డ్రా చేసుకోవచ్చు. ఎందుకని ఇంత ఇంపార్టెంట్ డ్రాయింగ్ టెక్నిక్ అనేది అంటే ఇట్ ఈస్ బికాస్ యు ఆర్ గివింగ్ ఫామ్. అంటే ఏంటి, మనకి థాట్స్కి ఒక ఫామ్ అనేది ఇస్తున్నాం. అంటే మనకి చూస్తున్నాం అనమాట. అంటే అదే మనకి ఎదురుగుండా కనిపిస్తుంది, మనకి రియాలిటీ అనేది అవుతుంది. సో డ్రాయింగ్ టెక్నిక్ అనేది వేరే దాంట్లో ఛానల్స్ చాలా మాట్లాడాను కానీ బట్ ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ అనమాట. సో అది చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పక అది చేసుకోవచ్చు, డ్రా చేసుకోవచ్చు. అన్ని సీనరీస్ డ్రా చేసి పెట్టుకుంటే అది తప్పక అలాగే అవుతుంది అనమాట. అండ్ ఇదేంటంటే మనం చెప్పింది కాదు, అనాదిగా వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి, అంటే ఎన్ని సెంచురీస్ నుంచి ఉందో అందరూ చెప్తున్నారు. అంటే ప్రముఖులు ఉన్నారు, ఈ సినిమా యాక్టర్స్ చాలామంది, హాలీవుడ్ యాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు అనమాట. సో మేనిఫెస్ట్ చేయడానికి చాలా ఇవి ఉన్నాయన్నమాట. ఏంటంటే ఏదైనా టెక్నిక్స్ వాడుకోవచ్చు మనం. బట్ డ్రాయింగ్ టెక్నిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ ఇన్ దట్. ఈ కోడ్ సీన్స్ అవన్నిటికీ డ్రాయింగ్ టెక్నిక్ చాలా బాగా పనికొస్తుంది. నేను చెప్పినట్టు దశమహావిద్యలు అండ్ ఇది ప్లస్ హోమాలు, అదే దశమహావిద్యాల్లో హోమాలు కూడా చేస్తారు. అంటే దేవికి హోమాలు చేస్తారు అనమాట. ఆ పూజలు చేసినా మనకి పాజిటివిటీ, అంటే మనకి సాధించవచ్చు, వెళ్ళి మనం నెగ్గచ్చు. అందుకే మనం చేస్తున్నాం. అది కాకుండా ఈ డ్రాయింగ్ టెక్నిక్ అనేది మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే తప్పక మన లైఫ్ని మనమే సరిదిద్దుకోవచ్చు అనమాట. సరిదిద్దుకోవడం కాకుండా మనకి అది రియాలిటీ అనేది అవుతుంది. ఎందుకు రియాలిటీ అవ్వాలంటే మనం అప్పుడే సంతోషంగా ఉంటాం. చాలామంది ఏమనుకుంటారు, నాకు ఈ దీంట్లో విన్ అయితే, కోర్ట్ కేసులో విన్ అయితే నేను సంతోషంగా ఉంటాను అనుకుంటారు. కరెక్టే, విన్ అవుతావు, ఒకరోజు సంతోషంగా, దాని తర్వాత. సో ఇదంతా ఏంటంటే ప్రాక్టీస్ కింద మనం చెప్తాం. ఇప్పటి నుంచి ఈ డ్రాయింగ్ చూసుకుని సంతోషంగా ఉంటే తప్పక అది అవుతుంది. అప్పుడు సంతోషంగా ఉంటాం, ఇప్పుడు ఉంటాం. సో ఇదంతా ఏంటంటే ఒక వే ఆఫ్ లైఫ్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటి? వే ఆఫ్ లైఫ్. లా ఆఫ్ మేనిఫెస్టింగ్ అంటాం. మేనిఫెస్టింగ్ ఇస్ వే ఆఫ్ లైఫ్. ఎవ్రీ డే కూడా మనం ఇది కావాలి, ఇది మేనిఫెస్ట్ చేస్తాం, ఈరోజు నేను ఇలా ఉంటాను, ఇలా నేను చేస్తాను అని కూడా మనం ఊహించుకోవచ్చు, డ్రా చేసుకోవచ్చు అనమాట. తప్పక అదే రియాలిటీ అనేది అవుతుంది. అదే సొల్యూషన్ ఫర్ కోర్ట్ కేసెస్ అని కదా, దేనికైనా సరే ఇట్స్ వెరీ గుడ్ సొల్యూషన్. వెరీ గుడ్ సొల్యూషన్ చేయగలిగితే. అందుకనే ఇన్ని పాత్స్ ఉన్నాయి, ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఒకటే టెక్నిక్ చేయలేరు కనుక. సో ఎవరికి ఏది సూట్ అవుతుందో వాళ్ళకి తెలుస్తుంది మాట్లాడితే కనుక వాళ్ళు. రైట్. సో మీరు చాలా చక్కగా చెప్పారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం నిత్యం ఎక్కడో చోట, మన ఇంట్లోనో, మన పక్కనో, మనకి తెలిసిన వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాం. దానికి సొల్యూషన్ ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాం. మరి అలాంటి సొల్యూషన్ ఇప్పుడు మేడం చెప్పారు.
మీకు ఇంకా అర్థం కాలేదు, మేము డైరెక్ట్‌గా కాంటాక్ట్ అయితే మాకు ఫలితం ఉంటుంది అని మీరు ఫీల్ అయితే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేస్తే డాక్టర్ ఆర్‌బి సుధ గారు మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు సంబంధించిన ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కూడా చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. నమస్తే.